For latest cantonment news updates, subscribe to CNT News and click bell icon to get regular updates. ప్రామాణికంగా ప్రయత్నం చేస్తాను అని ఈ సభాముఖంగా మీకు తెలుసుకుంటా ఉన్నాను. ఇప్పుడు 16 ఊర్లకు వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఇంత సంక్షిప్తంగా నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ చాక్వేల్కి వస్తాను. వచ్చేటప్పుడు కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకొని వస్తాము. మీకు ఎవరికి ఏమి అవసరం ఉన్నా కూడా మన లీడర్లకు కానీ మా పిఏలకు కానీ నా నంబర్కి కానీ నేరుగా మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంది కాబట్టి డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా ఢిల్లీలో ఉంటాను. అయినా కూడా శనివారం ఆదివారం 2 రోజులు వచ్చి 2 రోజులు కూడా మన కాన్స్టిట్యుయెన్సీ కంప్లీట్ గా తిరుగుతాను. జనాల మధ్యలోనే ఉంటాను. ఎందుకంటే మీ నుంచి నేను పార్లమెంట్ లో కూర్చుంటాను. అక్కడ కూర్చున్నప్పుడు కూడా ప్రతి నిమిషం మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను అనేది మీకు తెలియచేస్తున్నాను. దాని నుంచి ఇప్పుడు నీరావరి గురించి ఇప్పుడప్పుడే కోనప్రెడ్డి గారు మాట్లాడారు. నీరావరి ఇది నా కమిట్మెంట్. మీకు మాట ఇచ్చాను. మన జిల్లాకి శాశ్వతమైన నీరావరి యోజనని ఏ మూలలో ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చి ఆ నీళ్ళని మన చెరువుల్లో నిండించే బాధ్యత నాది అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మళ్ళీ మీకు అందరికీ కృతజ్ఞతలు వందనాలు చెప్పి నేను సెలవు తీసుకు. అక్కడ కూడా రైతులు చాలా మంది ఉన్నారు. దాన్ని కూడా ఇప్పుడు ప్రధానమంత్రుల యోజన ఏముంది ఆ యోజనలో చేర్పించాలా అని చెప్పినారు. ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన, ఈ రెంట్లో కూడా ఎవరెవరు ఫిషరీస్ లో ఉన్నారు, సిల్క్ లో ఉన్నారు, అంటే సెరికల్చర్ లో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా దీంట్లో చేర్పించాలా అని చెప్పినాను. ఇంకా ఎస్సీ విలేజెస్, ఎవరైతే దళితులు ఉండే గ్రామాలు, అదే విధంగా ఎస్టీ ఉన్న విలేజెస్, ఇవన్నీ కూడా